హాయ్ హలో ఎవ్రీవన్, నమస్తే అండి. నేను మీ సాఫ్ట్వేర్ లకిన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్. టుడే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రంజాన్ ఫెస్టివల్ రోజు మేము కూల్ డ్రింక్స్ కోసం బయటకు వచ్చాము ఫ్రెండ్. ఎక్కడో ఎందుకని చెప్పేసి మేము సూపర్ మార్కెట్లోకి వెళ్ళాము. చూసారు కదా ఫ్రెండ్, ఇక్కడ అదే టైంలో మా బాబు 2 రూపీస్ అలాగే 5 రూపీస్ కాయిన్స్ అయితే కింద వేసారు. అవి ఎత్తుక్కుంటూ అక్కడే కూర్చున్నాను నేను. ఇంకా షాపు వాళ్ళు వచ్చేసి గలాటం చేస్తారేమో భయం వేసి మేము పక్కకైతే సపోర్ట్ చేయకుండా సర్దుకున్నాము. షాప్ అయితే చాలా అంటే చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇక్కడ దొరకని ఐటమ్స్ అంటే ఏమీ ఉండవు, అన్నీ దొరుకుతాయి. మనకు ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గానే దొరుకుతాయి. ఐటమ్ అయితే చాలా క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీరు ఈ షాపింగ్ చేయాలి అనుకుంటే సరుకుల కోసం ఇక్కడ సూపర్ మార్కెట్ సూపర్గా ఉంటుంది, తప్పకుండా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా రీజనబుల్గానే దొరుకుతాయి మనకు. ఇక్కడ దొరకని ఐటమ్స్ అంటే ఏమీ ఉండవు అనమాట, అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్. ఇంకా ఓకే, వచ్చేసాము కదా, ఎలాగో కూల్ డ్రింక్స్ కోసం వచ్చేసాము. ఇక్కడ మా హస్బెండ్ మీకు హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్, చూశారు కదా. అలాగే మేమైతే ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తాము. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, తప్పకుండా ట్రై చేయమని మా హస్బెండ్ చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే షాపింగ్ అంతా చేసేసామన్నమాట. వీలైనంత మట్టుకే షూట్ చేసాం ఫ్రెండ్స్. షాపింగ్ మాల్ అయితే సూపర్ మార్కెట్ చాలా అంటే చాలా పెద్దది. ఐటమ్స్ కూడా సూపర్గా ఉంటాయి, క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మేము ప్రతి మంత్ ఇక్కడికే వస్తాం అనమాట సరుకుల కోసం. తీసేసుకున్నాం ఫ్రెండ్స్, సరుకులన్నీ ప్యాక్ చేసుకున్నాము. ఆల్రెడీ ప్యాక్ చేస్తారు కదా, మేము కావాల్సింది తీసుకున్నాము. మా బాబు అయితే ఒక చోట ఉండలేదు ఫ్రెండ్స్, అతను ఎత్తుక్కోవటంలో సరిపోతుంది మా హస్బెండ్. నేనైతే సరుకులు కావాల్సినవి తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, షాప్ అయితే చాలా పెద్దదనమాట. అలాగే పైన కూడా ఇంకొక ఫ్లోర్లో మనకు కావాల్సిన టెడ్డీ బేర్లు, డ్రెస్సులు, పిల్లలకి ఆడుకునే ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. మేమైతే అంత దూరం వెళ్ళలేదు, ఫైనల్గా ఇంటికైతే చేరుకున్నాం మేము. చూసారు కదా ఫ్రెండ్స్, నేను తీసుకున్న ఐటమ్స్ అయితే 1 బై 1 చూపిద్దామని నేను ఈ సరుకులన్నీ బయటకు తీస్తున్నాను. తర్వాత ఇలా కాదు, ఒక్కోటి తీయటంలో చాలా అంటే చాలా లేట్ అవుతుందని చెప్పేసి నేనేం చేశానంటే తెచ్చిన సంచిని ఒకేసారి కిందకి బోర్లు ఇచ్చేసారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మేము ఇవి తెచ్చుకున్నామన్నమాట. మేము ఏమేమి తెచ్చుకున్నామో సరుకులు మీకు 1 బై 1 చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేనైతే 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట. ఒకటి హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్, అలాగే మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా ఫ్రెండ్స్, ఏ టైంలో పడితే ఆ టైంలో అది కావాలి ఇది కావాలని అంటారు. ఎక్కడికో వెళ్ళి షాపింగ్ పంపించే కన్నా ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి నేను 2 బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాను. అలాగే ఒక టైట్ ప్లస్ 1 కేజీ సరుకు తీసుకున్నాను ఫ్రెండ్స్. స్వీట్స్ కానీ టిఫిన్లు కానీ సేమియా ప్యాకెట్ 1 కేజీ తీసుకున్నాను అనమాట. తర్వాత కందిపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్, 1/2 కేజీ. మేము ఎక్కువగా కందిపప్పు అనేది యూజ్ చేయము, అందుకని తక్కువగా తీసుకున్నాను. అలాగే మంగళదీప అగరబత్తులు తీసుకున్నాను ఫ్రెండ్స్. నైట్ టైంలో మనం కిచెన్లో క్లీన్ చేసుకొని మార్నింగ్ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళే టైంకి ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, అలా రాకుండా ఒకటి మనం ఈ ఒత్తి అనేది ఈ స్టిక్ని మనం వెలిగించి పెడితే నైట్ అంతా బాగా కాలి రూమ్ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, అందుకని అది తీసుకున్నాను. తర్వాత చిన్న చిన్న సరుకులు ఫ్రెండ్, చూసారు కదా. నేను ఇక్కడ నవరత్న ప్యాకెట్ దండ తీసుకున్నాను ఫ్రెండ్స్. బాటిల్ అయితే పిల్లలు ఎక్కువగా చేతిలో వేసేసుకొని పారబోస్తున్నారు, అలా కాకుండా ఒక ప్యాకెట్ ఇస్తే అదే యూజ్ చేస్తారని నేను ప్యాకెట్లు తెచ్చాను. అలాగే క్లినిక్ ప్లస్ షాంపూలు దండ తీసుకున్నాను ఫ్రెండ్స్. బాత్రూంలో పడేస్తున్నారని చెప్పేసి నేను ప్యాకెట్లు తీసుకున్నాను. అలాగే 2 సగ్గుబియ్యం ప్యాకెట్లు 20 రూపీస్ 2 తీసుకున్నాను, ఎప్పుడైనా స్వీట్ చేస్తే యూజ్ అవుతాయని. తర్వాత బ్లూ తీసుకున్నాను ఫ్రెండ్స్, వైట్ షర్ట్లకి టీ షర్ట్లకి యూజ్ అవుతాయని. నేను స్వీట్ సోంపుని తీసుకున్నాను ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసి ఆశీర్వాద 1 కేజీ గోధుమ పిండిని తీసుకున్నాను. ఈ గోధుమ పిండి చపాతీలోకి పూరీలోకి కానీ అలాగే ఏదైనా ఐటమ్స్ చేయడానికి యూజ్ అవుతుందని నేను గోధుమ పిండి తీసుకున్నాను. గిన్నెలు క్లీన్ చేసుకుని స్క్రబ్బర్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే థ్రెడ్ పేస్ట్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 కేజీ నేను సన్న సేమియా తీసుకున్నాను. ఇవి తక్కువ టైంలో పిల్లలకి ఏమైనా స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేయొచ్చు అని తీసుకున్నాను అనమాట.
తర్వాత వచ్చేసి 1 కేజీ దొడ్డు ఉప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. చారులోకి అలాంటి పులుసులోకి ఉప్పు వేసుకోవచ్చు కదా. నెక్స్ట్ నేను 2 కేజీస్ ఆయిల్, పామ్ ఆయిల్ తీసుకున్నాను. వీటిని మనం ఏదైనా ఆయిల్ ఎక్కువగా యూజ్ అవుతుంది అన్న ఐటెంలో అయితే నేను వేస్తాను. డీప్ ఫ్రైకి అలాంటివి వాటిలో యూజ్ చేస్తాను. నెక్స్ట్ పసుపు తీసుకున్నాను ప్యాకెట్. ఇక్కడ నేను 2 కేజీస్ చక్కెర తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చక్కెర అనేది ఎక్కువగానే తీసుకుంటాను. మనం స్వీట్ రెసిపీస్ కానీ చాయ్ ఎక్కువగా తీసుకుంటాం పిల్లల పాలల్లోకి వేసుకోవడానికి, కానీ నేనని 2 కేజీస్ చక్కెర తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను ఇడ్లీ పిండిని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇడ్లీ రవ్వ 1 కేజీ ప్యాకెట్. నెక్స్ట్ ఆశీర్వాద కారపొడి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏదైనా నాన్ వెజ్ రెసిపీస్లోకి కారం యూజ్ అవుతుందని నేను ఆ ప్యాకెట్ తెచ్చానమాట. నెక్స్ట్ వచ్చేసి పల్లీల ప్యాకెట్ 1.5 కేజీ తీసుకున్నాను. పల్లీలు అయితే చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఐటమ్ కూడా సూపర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 1 సోప్ తీసుకున్నాను. సెట్ వచ్చేసి మేము యూజ్ చేసేది నెంబర్ 1 సోప్ ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ 5 సోప్స్ అనమాట, 20 రూపీస్వి 5 తీసుకున్నాను. XXX సోపులు బట్టలు క్లీన్ చేయడానికి. నెక్స్ట్ 1/2 కేజీ దొడ్డు రవ్వ తీసుకున్నాను. గోధుమ రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్. మేము ఉప్మాలు ఎక్కువగా తినాం కాబట్టి నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇవి కూడా చూసారు కదండి, పుట్నాల పప్పు అనమాట అవి. నెక్స్ట్ షాంపూలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో షాంపూ ప్యాకెట్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి రెడ్ డాబర్ పేస్ట్ చిన్నవి 20 రూపీస్ 4 తీసుకున్నాను అనమాట. ఫైనల్గా వచ్చేసి 1/2 కేజీ దొడ్డు రవ్వ, అలాగే గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇంకొక 1/2 కేజీ వచ్చేసి సన్న రవ్వ ఫ్రెండ్స్, అంటే బొంబాయి రవ్వ, సూజీ తీసుకున్నాము. మా ఇంట్లో ఉప్మా రవ్వలు చాలా తక్కువగా యూజ్ చేస్తారు అవి ఫ్రెండ్స్. ఫైనల్గా వచ్చేసి ఇంకో స్వీట్ సోంపును కూడా తీసుకున్నాం అనమాట. ఫైనల్గా కోకోనట్ ఆయిల్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా పిల్లలు, మా హస్బెండ్ అయితే ఇదే యూజ్ చేస్తారు, నేను వేరేది యూజ్ చేస్తాను, ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఇది కాస్ట్ వచ్చేసి 35-40 ఉంది కదా, అది తీసుకున్నాను. ఫైనల్గా ఇవి ఫ్రెండ్స్ మా సరుకుల లిస్ట్ చూసారు కదా. ఇక్కడ స్వీట్ సోంపు అయితే మా పిల్లల కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్. నైట్ టైంలో వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటాడు, నాకు ఏదో ఒకటి తీసుకోమని. ఆ టైంలో షాప్లో ఉండవు కదా, అలాంటప్పుడు ఇలాంటి స్వీట్ సోంపు తీసుకుని ఒక ఎయిర్ కంటైనర్ తీసుకుని ఏడ్చినప్పుడు అయితే నేను ఒక 1 స్పూన్ ఇస్తూ ఉంటాను. అప్పుడు చక్కగా కూల్ అయిపోయి ఏడుపు ఆపేస్తాడు అనమాట. అందుకని స్వీట్ సోంపు తీసుకున్నాను ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ నచ్చింది అనుకుంటే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. Thanks for watching friends. Bye bye.